హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి సంగీత్ నాటక్ అకాడమీ అనమాట. దీనికి సంబంధించి 16 వేరియస్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి 5th March 2025 దాకా టైం అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి జూనియర్ క్లర్క్, MTS, అసిస్టెంట్ రికార్డ్ ఇంజనీర్, స్టెనోగ్రాఫర్, డిప్యూటీ సెక్రటరీ ఇవైతే ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి మొదట ఇక్కడ మనం న్యూ రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, ఇక్కడైతే మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. అలాగే కేటగిరీ, మీ కేటగిరీ జనరల్లో ఓబీసీ, SC, ST, EWS, PWD సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే జెండర్ అనమాట, మేలా ఫీమేలా. అలాగే మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి, సెకండ్ టైం ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ అనమాట, క్యాలెండర్ ఇచ్చారు. ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మంత్, డే అనమాట. ఇక్కడ మనకి 5th March 2025కి మీకు ఏజ్ అయితే చెక్ చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏజ్ లిమిట్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి పోస్ట్ వేజ్ డీటెయిల్స్ అయితే ఎక్కడ కనపడటం లేదన్నమాట. నేనంతా ఎతికాను అనమాట. ఇక్కడ మనకి డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఏం లేదు. ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇచ్చారనమాట దానికి సంబంధించి. అయితే ఇక్కడ ఏజ్ లిమిట్ కానీ పర్టికులర్గా, అలాగే ఏ పోస్ట్కి ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మనకి ఎక్కడ క్లారిటీ లేదనమాట. అయితే కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే అడగడం జరిగిందనమాట, సంగీత నాటక్ అకాడమీకి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ కోసం ప్రాసెస్ కోసం వీడియో చేయమని. సో నేనైతే చేయడానికి ఆలోచించాను అనమాట. ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్ అని అక్కడ క్లారిటీ లేకపోవడంతో ఆలోచించాను. అయితే అడిగారు కాబట్టి ఒకళ్ళు, వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీరైతే చెక్ చేసుకుని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్ అనేది పర్ఫెక్ట్గా మీకు ఉన్నదా లేదా అని చెక్ చేసుకొని అప్లై అయితే చేయండి. ఫీజు ఉన్న వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఫీజు అయితే పే చేసుకుని, ఎందుకంటే డీటెయిల్స్ లేకుండా అప్లై చేస్తే మీకు ఫీజు లాస్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి నేను మిమ్మల్ని కొంచెం అలర్ట్ చేయడం జరుగుతున్నది అనమాట. రిజిస్టర్ బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ప్లస్ రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్ అయింది అనమాట. ఈమెయిల్ ఐడి అనేది లాగిన్ ఐడి, అలాగే పాస్వర్డ్ అనేది మన రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి వస్తుంది. ఈ 2 క్రెడెన్షియల్స్ పట్టుకొని మనం ఈ ప్రొసీడ్ టు లాగిన్ అనాలి. ఇక్కడ యూజర్ నేమ్ అనేది ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకోవాలి. పాస్వర్డ్ మన ఈమెయిల్కి వచ్చింది, ఇక లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఫీజు ఉన్న వాళ్ళకి మాత్రం ఫీజు అనేది ల్యాప్టాప్ నుంచి లేదంటే PC అంటే డెస్క్టాప్ నుంచి మాత్రమే మీరు ఫీజు పే చేయాలని చెప్పేసి ఒక నోట్ అయితే ఇచ్చారనమాట. మొబైల్, ట్యాబ్లెట్ అలాంటి వాటి నుంచి అయితే మీరు ఫీజు పే చేయకూడదు అని చెప్తున్నారనమాట. అలాగే ఇక్కడ మనకి జనరల్ OBC వాళ్ళకి మాత్రమే 300 రూపీస్ అనమాట ఒక పోస్ట్కి. ఇంకా కూడా మనకి ఇక్కడ జనరల్ OBCలో కూడాను ఉమెన్ క్యాండిడేట్స్కి ఫీజు లేదనమాట. నో ఫీజ్ ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్. అలాగే SC, ST క్యాండిడేట్స్కి, PH క్యాండిడేట్స్కి, EWS క్యాండిడేట్స్కి ఎవరికి లేదనమాట ఫీజు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ జనరల్ OBC వాళ్ళకి మాత్రమే 300 రూపీస్ ఉన్నది. అది మాత్రం వాళ్ళు ల్యాప్టాప్ నుంచి లేదంటే డెస్క్టాప్ నుంచి మాత్రమే ఫీజు అయితే పే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ అప్లై ఫామ్ అని ఉంది, మీరు క్లిక్ అయితే చేయాలి. ప్లస్ ఇదైతే అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ ఫోటో, సిగ్నేచర్ 2 కూడా అప్లోడ్ అయితే చేసుకోవాలి. మొదటి కూడా ఫోటో అప్లోడ్ చేసుకోవాలన్నమాట. బ్రౌజర్ అనేది ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. JPG ఫార్మాట్ లేటెస్ట్ ఫోటో అనేది మనం 100 KB వరకు అలౌ చేస్తారు. అలాగే సిగ్నేచర్ కూడాను బ్రౌజర్ అని చెప్పేసి ఈ 2 అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు ఏదైనా జాబ్ చేస్తూ ఉంటే కనుక ఓన్లీ ఫర్ పర్మనెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. మీరు ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఏదైనా చేస్తూ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, అటానమస్ బాడీస్ అంటే మనకి ఎయిమ్స్, DRDO లాంటి అటానమస్ బాడీస్ అనమాట. స్టేట్ గవర్నమెంట్ అంటే మీకు తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్ వేరే ఏదైనా చేస్తూ ఉంటే వాటి సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే మీరు అన్ఎంప్లాయిడ్ అయితే కనుక నాట్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అలాగే నేమ్ ఆఫ్ ద పోస్ట్ అప్లైడ్ ఫర్ ఇక్కడ MTS, జూనియర్ క్లర్క్, స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ అయితే వస్తున్నాయి అనమాట. సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంది. మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టాలనుకుంటే సేమ్ రిజిస్ట్రేషన్తో లాగిన్ అయ్యి వేరే పోస్ట్ సెలెక్ట్ చేసుకొని ఫీజు ఉంటే ఫీజు పే చేసేసి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట ఎంటర్ అయితే చేసుకోవాలి. లేకపోతే కనుక మ్యారీడ్ ఉమెన్ అయితే కనుక హస్బెండ్ నేమ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. ఏజ్ ఆటోమేటిక్గా చూపిస్తుంది, మనం అక్కడ ఎంటర్ చేసాం కాబట్టి. జెండర్, కేటగిరీ, నేషనాలిటీ ఇండియన్ అన్నీ ఆటోమేటిక్గా వచ్చినాయి. ఫ్రెండ్స్, ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ అనమాట. మీ యొక్క 12 డిజిట్ ఆధార్ కార్డ్ నెంబర్ తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. స్టార్ మార్క్ ఉందని కంపల్సరీగా ఎంటర్ చేయాలి. ఇక్కడ పోస్టల్ అడ్రస్ అనమాట, అంటే కమ్యూనికేషన్ అడ్రస్, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే మీరు ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగనమాట కంప్లీట్ అడ్రస్. అలాగే డిస్ట్రిక్ట్ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే స్టేట్ కూడా ఎంటర్ చేయాలన్నమాట. పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయాలి.
అలాగనమాట. ఇంకా కూడాను ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే మీకు కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఈమెయిల్ ఆటోమేటిక్గా అయితే వచ్చింది. ఫ్రెండ్స్ ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి 10th క్లాస్ మనం అందరం 10th క్లాస్ కాబట్టి 10th క్లాస్ కంపల్సరీ ఎంటర్ చేసుకోవాలి. కాలేజీ నేమ్ అనమాట ఎంటర్ అయితే చేసుకోవాలి. అట్లాగే ఇక్కడ బోర్డు అనమాట, సిబిఎస్ఈ బోర్డు, స్టేట్ బోర్డు, ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, ఎప్పుడు పాస్ అయ్యారు, క్లాస్ ఏమొచ్చింది మీకు, ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా, అలాగే రౌండ్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట, ఎంత పర్సంటేజ్ వచ్చింది ఎంటర్ అయితే చేసుకోవాలి. సపోజ్ 80% అలా అయితే 80%. సబ్జెక్ట్స్ అంటే జనరల్ అయితే జనరల్ ఎంటర్ చేయొచ్చు, లేకపోతే సైన్స్, సోషల్ అవి ఉంటాయి కదా, ఒక 5-6 సబ్జెక్ట్స్ మెయిన్ సబ్జెక్ట్స్ ఎంటర్ చేశారు. ఇంటర్మీడియట్గా మీరు పాస్ అయ్యి ఉంటే ఇంటర్మీడియట్ అని టైప్ చేసుకోవచ్చు. ఏ కాలేజీలో చదువుకున్నారు, అట్లాగే బోర్డు అనమాట, ఏ బోర్డులో చదువుకున్నారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా, ఎంత పర్సంటేజ్ వచ్చింది. ఇంకా కూడాను ఇక్కడ సబ్జెక్ట్స్ అనమాట, మ్యాథ్స్ ఫిజిక్స్ అయితే మ్యాథ్స్ ఫిజిక్స్, అంటే మనకి మెయిన్ సబ్జెక్ట్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది, అన్నీ అవసరం లేదు అనమాట. యూజీ అంటే డిగ్రీ అనమాట. సపోజ్ మీరు ఏదైనా డిగ్రీ చదువుంటే ఇలాగా ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. అట్లాగే ఏ యూనివర్సిటీలో చదువుకున్నారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, అట్లాగే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, ఇంకా కూడా సబ్జెక్ట్స్ అనమాట. అంటే మనకి మెయిన్ సబ్జెక్ట్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్ కిందకైతే రావాలన్నమాట. ఇంకా ఎంప్లాయ్మెంట్ మీద ఏదైనా జాబ్ చేస్తూ ఉంటే కనుక ఎక్స్పీరియన్స్ అనమాట, ఏ కంపెనీలో ఏ పోస్ట్ చేశారు, ఎప్పటి నుంచి ఎంతవరకు, డేట్స్ అనమాట, ఇంకా పే స్కేల్ ఎంత, ఇంకా ఇవన్నీ ఎంటర్ చేసుకోవాలి. ప్రైవేట్ అయినా ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. మ్యాండేటరీ ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రం తప్పనిసరి అని చెప్తున్నారు. మిగతా వాళ్ళైతే ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎంటర్ చేసుకుంటే యూజ్ అవుతుంది, లేకపోతే వదిలేసుకోవచ్చు అనమాట. ప్రాబ్లం అయితే ఏం లేదనమాట. టోటల్ ఎక్స్పీరియన్స్ అనేది ఆటోమేటిక్గా అయితే వస్తుంది అనమాట. హ్యావ్ యూ బీన్ అరెస్టెడ్, ఇవన్నీ మనకి నో ఉంటాయి, ఎందుకంటే ఎవరికి కూడా ఉండవు కాబట్టి కేసెస్ అవి. వెదర్ ఎనీ పనిష్మెంట్ పెనాల్టీ వాజ్ అవార్డెడ్ యూ. అలాగే హ్యావ్ యూ అప్లైడ్ బిఫోర్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ సంగీత్ నాటక్ అకాడమీ. ఇక మన పై ఉండి ఏంటంటే మీరు ఎప్పుడైనా అరెస్ట్ అయ్యారా, మీ మీద ఏదైనా పనిష్మెంట్స్ ఉన్నాయని అడుగుతున్నారు. జనరల్గా ఎవరికి ఉండవు, నో పెట్టారు, ఆటోమేటిక్గా ఉన్నాయని మనం ఏం చేయక్కర్లేదు. మీ గతంలో కనుక ఈ సంగీత నాటక అకాడమీ కనుక మీరు అప్లై చేస్తుంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. నో ఉన్నాయి, మనం ఏం చేయనవసరం లేదు, అవసరమైతేనే వాటిని వాడుకోవాలి. ఇంకా కిందకైతే రావాలి. ఇంకా కూడా ఇక్కడ మన అప్లోడ్స్ సెక్షన్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ కోసం 10th క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవాలి. 1 MB వరకు అలౌ చేస్తారు, పీడిఎఫ్లో అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మనం ఆ పోస్ట్కి సంబంధించి ఏదైతే ఉన్నదో అది తప్పనిసరిగా మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఎంటీఎస్ తీసుకుని 10th క్లాస్, అలాగా ఇంటర్మీడియట్, ఇవన్నీ కూడా మనం ఏవైతే మనం ఎంటర్ చేసామో పైన అవన్నీ ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలి. కేటగిరీ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేసుకోవాలి. ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూ వీళ్ళందరూ కూడాను కేటగిరీ సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవాలి. ఇంకా కూడాను జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఎన్ఓసి అంటారు, అప్లోడ్ చేయాలి. ఎంప్లాయ్మెంట్ పైన మీరు అనక అన్ఎంప్లాయిడ్ అంటే ఇది అవసరమైతే లేదనమాట. అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ విత్ డేట్ ఆఫ్ జాయినింగ్, ఇది కూడా ఎక్స్పీరియన్స్ సంబంధించిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ విత్ డేట్ ఆఫ్ జాయినింగ్, రిలీవ్, ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు రిలీవ్ అయ్యారు, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ అప్లోడ్ చేసుకోవాలి. ఇంకా కూడా సేవ్ అండ్ నెక్స్ట్ అయితే మనం ఇక్కడ చేయాలి. ప్లస్ దీనికి సంబంధించి మనకి ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదన్నమాట. సో మీరు జాగ్రత్తగా చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే ఇక్కడ ఓకే అయితే చేసుకోవాలి. లేదంటే క్యాన్సిల్ బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకుని కాలమ్స్ అని పర్ఫెక్ట్గా ఉంటే ఓకే చేసుకోవాలి. ఫ్రెండ్స్ నేను ఒక పోస్ట్కి అప్లై చేశాను అనమాట, సపోజ్ ఎంటీఎస్కి. అలాగే మీరు లాగిన్ అయిపోయి ఇక్కడ అప్లై ఫామ్ అని దీన్ని క్లిక్ చేసి, సపోజ్ మీరు క్లర్క్ కూడా అప్లై చేయాలంటే అది ఇక్కడికి వస్తుంది అనమాట. సో వ్యూ చేసుకొని చెక్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇక్కడ పేమెంట్ చేసినప్పుడు మాత్రమే ఫీజు ఉన్న వాళ్ళకి అది అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే అవుతుంది అనమాట. సో ఫీజు ఉన్న వాళ్ళు నెక్స్ట్ స్టెప్లో ఫీజు అయితే పే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు ఫీజు పే చేసుకునేటానికి ల్యాప్టాప్ కానీ పీసీ కానీ అంటే కంప్యూటర్ కానీ యూజ్ చేయాలన్నమాట, డెస్క్టాప్ సిస్టమ్. మొబైల్ కానీ ఇంకా కూడాను ట్యాబ్స్ని అయితే యూజ్ చేయొద్దని చెప్పేసి ఇక్కడ నోట్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్స్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్, ఏదో ఒక దాంతో మనం ఫీజు అయితే పే చేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ మన ఈ నాటక్ అకాడమీకి సంబంధించి, సంగీత నాటక్ అకాడమీ ఎంటీఎస్ క్లర్క్, స్టెనో, అదర్ ఇంజనీర్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట.